హాయ్ ఫ్రెండ్స్, నేను మాన్సా. వెల్కమ్ టు మాన్సాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూర పప్పు చాలా టేస్టీగా చూపించబోతున్నా. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 1 గ్లాసు కందిపప్పు, అలాగే 1/2 గ్లాసు శనగపప్పు వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఉడికించుకోవడానికి వీలుగా తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. కారానికి తగినన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. నేను 10 దాకా తీసుకున్నానండి. అలాగే 1 ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ తెల్ల గోంగూర తీసుకుంటున్నానండి. లేత కాడలతో సహా తుంచి పెట్టుకోవాలి. పప్పుకి ఎర్ర గోంగూర కంటే తెల్ల గోంగూరని రుచిగా ఉంటుందండి. క్లీన్ చేసి వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కూడా కాడలతో సహా క్లీన్ చేసి వేసుకొని మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత వేయించిన మెంతులు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దీనిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఫైనల్గా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇలా దంచి పెట్టుకున్న తర్వాత మూత తీసి చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుద్దితో మెదుపుకోవాలి. శనగపప్పు వేసుకున్నాం కదా, దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెదిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం తడకా పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. కరివేపాకు కూడా వేసి పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత పప్పులో పెట్టేసుకుంటే మన గోంగూర పప్పు రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ. దీనిని మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాన్సాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.